చేయాలి కదా. పిన్ నెంబర్ చెప్పు. చెప్తా సార్. ఓ చింతేనా, ఇదైతే బాగా గుర్తుంచుకోవచ్చులే. నువ్వు తాగుతూ ఉండు, నీకు నేను చికెన్ తీసుకొస్తాను. అలాగే సార్. అలా తినేసేలా చూస్తున్నావేంటి? ఏంటిదంతా? ఏది ఈ అలంకారం ఏంటి? అదే నేను నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. ఈ పళ్ళు స్వీట్లు ఏంటి ఆనంది? ఇదంతా నీ పనే కదా, నువ్వే చేయించావా ఇదంతా? ఏంటి తిక్కు తిక్కుగా మాట్లాడుతున్నావు? ఇన్ని ఏర్పాట్లు చేస్తే, అది కూడా చలికాలంలో చేస్తే ఎవరికైనా పుడుతుంది తిక్క. ఏమో అనుకున్నాను కానీ నీ మనసు ఇంత త్వరగా మారుతుంది అనుకోలేదు ఆనంది. ఆహా, ఎంత బాగుందో. అశ్విన్, నువ్వే. నేను చేయించానని నీకెవరు చెప్పారు ఆనంది? ఒకళ్ళు చెప్పాలా? నాకు ఆ మాత్రం అర్థం కాదా? అంటే నీకు నువ్వే ఊహించేసుకుంటున్నావా? నాది ఊహ కాదు, నిజం. ఇది ఖచ్చితంగా నీ పని. కాదానంది, ఇది నేను చేయించలేదు. అబద్ధం. నిన్ను అడగకుండా, నీకు ఇష్టం లేకుండా నేను అసలు ఇలా ఎందుకు చేస్తానంది? నువ్వు మారిపోయావు కాబట్టి. లేదానంది, నిజంగా నాకేం తెలీదు. ముందు నువ్వు బయటికి వెళ్ళు. వెళ్ళి రేపు పొద్దున్నరా. అప్పటి వరకు నేను ఎక్కడ ఉండాలన్నది? చల్లు బయట పడుకో. బయట? అవును. ఈ చలిలోనా? అదంతా నాకు అనవసరం. ఆనంది, ఇది చాలా అన్యాయం ఆనంది. ఇక మాటలు లేవు అశ్విన్. నువ్వు బయటికి వెళ్తే నేను తలుపు వేసుకోవాలి. ఆనంది, కావాలంటే నేను అదిగో ఆ మూల నా పక్కన పడుకుంటాను. నాకు ఇష్టం లేదు. బయట దోమలు కూడా బాగా ఉన్నాయనంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసావుగా, బాగా కుట్టించుకో. వెళ్ళు వెళ్ళు అశ్విన్. ఆనంది, వెళ్ళు, ఆనంది, నా వెళ్ళు. మాట వినానంది. ఛీ! అయ్యో, విశ్వంగా నుంచి ఏటీఎం పిన్ తెలుసుకున్నాం కానీ ఏటీఎం కార్డు తెచ్చుకోవడం మర్చిపోయానే.